దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దేవుడు వెలుగై ఉన్నాడట, ఆయన దగ్గర ఏమాత్రము చీకటి లేదట. కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తున్న మన యొక్క జీవిత యాత్రలో చీకటి అనుభవాలు, చేదు అనుభవాలు మనకు కలుగుతాయి. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, నాకు ఆ రోజు జరిగిన ఆ చీకటి అనుభవం లేకపోతే చేదు అనుభవం అంటారు. ఆ అనుభవాలు వచ్చినప్పుడు మనసు ఎంతో బాధగా ఉంటుంది. ఆ అనుభవాలు వచ్చినప్పుడు మనసు ఎంతగానో ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు మనుషులు మనల్ని కొట్టకుండా, తిట్టకుండా ఆ మాటలతో మనల్ని ఎంతగానో హింసిస్తూ ఉంటారు. అవన్నీ ఒక చీకటి అనుభవాలు, చేదు అనుభవాలు. ఏంటమ్మా ఏం జరిగింది ఆ రోజు అంటే, ఎందుకులే పోనీ అన్న, ఆ రోజు జరిగిన ఆ చేదు అనుభవాలు ఇప్పుడు వద్దులే అన్నా. అంటే ఈ చీకటి అనుభవాలు, చేదు అనుభవాలు ఎవరు మనకు కలగజేస్తున్నారు? అపవాదిగాడు కలగజేస్తూ ఉంటాడు. కుటుంబంలో ఐక్యతగా ఉంటే వాడికి ఇష్టం ఉండదండి. చక్కగా పనికి వెళ్తే 365 రోజులు వాడికి ఇష్టం ఉండదు. ఆరోగ్యంగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు. కుటుంబం అందరూ సంతోషంగా ఉంటే వాడికి ఇష్టం ఉంటుంది. వాడు ఏ కాడికి ఏదో ఒకటి చెడగొడతా అనుకుంటానే ఉంటాడు. చూడండి, ఈ రోజున ఎంత సంతోషంగా, ఆనందంగా ఉన్నా వాడు ఏదో ఒకటి మనస్పర్ధలు పెడతానని ఏమన్నాడు. ఇది మనుషులు గ్రహించక ఫలానా వ్యక్తి నన్ను ఇలాగన్నాడు, ఫలానా వ్యక్తి నన్ను ఇలాగని అనుకుంటారు. వాస్తవం ఏంటంటే అపవాదిగాడు సులువుగా చిక్కులు పెట్టేవాడట. అందుకని ఈ చీకటి నుండి ఎవరు మనల్ని వెలుగులోకి నడిపిస్తారు? ఆయన దగ్గర అంటే చీకటి లేదంట. ఆయన వెలుగై ఉన్న దేవుడు. అంటే వెలుగు దగ్గరికి మనం వెళ్ళగలిగితే మనకి వెలుగు ప్రకాశించుద్దండి. చీకటిలో నడిస్తే మనకి చీకటిగానే ఉంటుంది. ఈ రోజున మనకున్న ప్రతి ఒక్క బలహీనతల, సమస్యలన్నీ కూడా మనల్ని చీకటిలోకి నడిపిస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఆ చీకటిని విడిచిపెడతావో దేవుడు అంట నీకు ఆయన వెలుగుని ప్రకాశింపజేస్తాడంట. ఇప్పుడు ఎవరు వెలుగు అనుకుంటున్నావో, ఎవరు నీకు ప్రాముఖ్యత అనుకుంటున్నావో వాళ్ళే నేను కొన్నిసార్లు చీకటిలోకి నెట్టివేస్తారు. నువ్వు తెలుసుకోవాల్సిన, నీకు వెలుగు రావాలి, నీకు నీ కుటుంబంలో నీ ఇల్లంతా సంతోషంగా ఉండాలి అనుకుంటే నువ్వు మొదటగా చేయాల్సిన పని ఏంటంటే చీకటి మీద అధికారం కలిగి ఉండాలి. చీకటి నుండి నువ్వు పక్కకు రావాలి. నీకు వెలుగు ప్రకాశం కలిగినప్పుడు అప్పుడు నీ కుటుంబంలో ఎవరికి ఏ ఒక్క సమస్య రాకుండా దేవుడు తొలగిస్తాడు. అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారి మీదకి వెలుగు ప్రకాశింపజేస్తుంది. అప్పుడు నీవు ఆ చీకటి నుంచి నువ్వు పక్కకు రాగలుగుతావు. రెండో విషయాన్ని మనం గమనిస్తే, ఎప్పుడు మన మీద చీకటి తొలగి మనకు సంతోషం, ఆనందం కలిగిందంటే మనము ఆయన దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత మనం రెండో పని చేయాల్సింది ఏంటంటే ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు. ఎవరైతే ఆయన పాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎంతగానో క్షేమం ఉండదు. మీకు అర్థం కావాలంటే, పిల్లోడు తప్పు చేస్తాడు అనుకోండి, తండ్రి కొట్టేటప్పుడు పిల్లోడు కాళ్ళు పట్టుకుంటాడు, నా నాన్న నన్ను క్షమించు అంటాడు, అమ్మ నన్ను క్షమించు అంటాడు. అయినా మనకి ఒకసారి జాలి కలిగింది, నా కొడుకు నా కాళ్ళు పట్టుకున్నాడు అని. దేవుడికి కాళ్ళు పట్టుకోవటం తప్పు లేదండి. ఆయన మహాజ్ఞాని ఉన్న దేవుడు. మనుషులు కాళ్ళు పట్టుకుని ఎందుకు బతిమాలుకుంటాం?
ఎవరెవరో కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన నీకు వెలుగునిస్తాడని పాదాలు పట్టుకో. అందుకని పాపమును పట్టబడ్డ స్త్రీ యేసుక్రీస్తు పాదాలు పట్టుకుంది కనుకనే ఆమెలో ఉన్న చీకటిని దేవుడు తొలగించాడు. అంత మాత్రమే కాదు, కానీ రాళ్లతో ఆమెను కొట్టేటప్పుడు ఆమె పరిగెత్తుకుంటా దేవుడి దగ్గరికి వెళ్ళి, ఈ జీవితంలో నువ్వు ఎవరెవరో దగ్గరికి వెళ్ళి ఎవరెవరినో బతిలాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడైన యెహోవాని నువ్వు కానీ పాదాల దగ్గరికి వచ్చినట్టయితే నీకు వెలుగు ప్రకాశించింది, చీకటి తొలగిపోయింది, నీ కుటుంబంలో శాంతి సమాధానం